హైదరాబాద్ను వరుణుడు వేడట్లేదు. ఏదో ఒక సమయంలో వర్షం నగరాన్ని పలకరిస్తూనే ఉంది. తాజాగా మరోసారి కుండపోతగా వాన పడుతుంది. భాగ్యనగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నగరవాసులను బెంబేలెత్తిస్తుంది. ఆకాశం మేఘావృతం కావడంతో కారు మబ్బులు కమ్ముకున్నాయి. సాయంత్రం 4:30 గంటల నుంచి చీకటి పడిందా అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఫిలిం నగర్, యూసఫ్గూడ, సనత్ నగర్, పెద్దాంబర్పేట్, అబ్దుల్లాపూర్మేట్తో పాటు పలుచోట్ల వర్షం పడుతుంది. ప్రధాన రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో 2 రోజుల పాటు మోస్తారు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, భూపాలపల్లితో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ. మనం చూస్తున్నాం స్క్రీన్ పైన తెలంగాణ భవన్, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతుంది. బోరుబండ మనం చూడొచ్చు. పంజాగుట్ట, తెలంగాణ సచివాలయ ప్రాంగణం అంతా కూడా వర్షం దంచుకొట్టింది. దీంతో రహదారులన్నీ కూడా చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం బోరుబండ్లో కూడా చూడొచ్చు. రహదారులపైకి వర్షపు నీరు వచ్చి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పంజాగుట్టలో కూడా మొత్తం ఆ కాలనీలన్నీ కూడా వర్షపు నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆటో వాళ్ళు, అలాగే మిగతా వాహనదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ను వరుణుడు వేడట్లేదు. రోజు ఏదో ఒక సమయంలో వర్షం నగరాన్ని పలకరిస్తూనే ఉంది. తాజాగా మరోసారి కుండపోతగా వాన పడుతుంది. భాగ్యనగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నగరవాసులను బెంబేలెత్తిస్తుంది. ఆకాశం మేఘావృతం కావడంతో కారు మబ్బు కమ్ముకుంది. సాయంత్రం 4:30 గంటల నుంచి చీకటి పడిందా అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఫిలిం నగర్, యూసఫ్గూడ, సనత్ నగర్, పెద్దాంబర్పేట్, అబ్దుల్లాపూర్మేట్తో పాటు పలుచోట్ల వర్షం పడుతుంది. ప్రధాన రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో 2 రోజుల పాటు మోస్తారు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, భూపాలపల్లితో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. హైదరాబాద్లో కుండపోతగా వర్షం పడుతుంది. సుమారు 2 గంటలుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. కుండపోత వానకు రహదారులు జలమయంగా మారాయి. నదులను తలపించేలా రోడ్లపై వరద ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వనస్థలిపురంలో వరద ఉధృతికి ఓ బైక్ కొట్టుకుపోయింది. వెళ్ళిపోతున్నాను బండి, ఆ ఫోర్స్లో ఉండదు. అటు పెట్టుకో, లోపలెట్టేద్దాం. హైదరాబాద్లో కుండపోతగా వర్షం పడుతుంది. సుమారు 2 గంటలుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. కుండపోత వానకు రహదారులు జలమయంగా మారాయి. నదులను తలపించేలా రోడ్లపై వరద ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వనస్థలిపురంలో వరద ఉధృతికి ఓ బైక్ కొట్టుకుపోయింది.
కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వేడట్లేదు. రోజు ఏదో ఒక సమయంలో వర్షం నగరాన్ని పలకరిస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్లో వర్షం కమ్మేస్తోంది. ఇవాళ సాయంత్రం సమయానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయి భారీగా వర్షం కురిసింది. వెళ్ళిపోతున్నా అండి బండి ఆ ఫోర్స్లో ఉండదు. బంజర్ హిల్స్, జూబ్లీ హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఫిలిం నగర్, సనత్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతుంది. నగరంలోని పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది. దాంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడే ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా సోమాజిగూడ నుంచి పంజాగుట్ట వైపు భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. నగరంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. లగ్జిగపూల్, నాంపల్లి, అసెంబ్లీ ప్రాంతాల్లో సైతం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నిమిషానికి వర్ష తీవ్రత పెరుగుతోంది. నగరంలోని పలుచోట్ల కుండపోత వర్షం పడుతుంది. మరో 2 గంటల పాటు భారీగా వర్షం పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దాంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సహాయక చర్యల్లో నిమగ్నమైంది. డిఆర్ఎఫ్, హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఆఫీస్ లాగౌట్ కావడంతో ఎవరూ బయటకు రావద్దని అధికారులు ఆదేశించారు. హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.